ప్రేక్షకులకు నమస్కారం అండి. అల్లం అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. చాలా చక్కని మందు ఆయుర్వేదంలో అల్లం అన్నమాట. దీన్ని అనేక రకాలుగా మనం వాడుకోవచ్చు. ఈ అల్లాన్ని ఎండబెడితే సొంటి అంటాం. ఏదైతే సున్నపు తేటలో ఒకసారి నానబెట్టి ఎండబెట్టుకుంటే సొంటి ఆటోమేటిక్గా శుద్ధి అయిపోతుంది. ఇక్కడ అల్లం కానీ సొంటి కానీ మీరు తినేటప్పుడు పైపొర ఎట్టి పరిస్థితిలో బాడీలోకి వెళ్ళకుండా చూసుకోండి. చిక్కేయాలి దాన్ని. అది అరగదన్నమాట అది మనకి. అలాగే దాంట్లో పీస్ కూడా పచ్చి అల్లం వాడుకుంటే పర్వాలేదు. సొంటిగా వాడుకుంటే కనుక పౌడర్ కనుక చేసుకుంటే మీరు అది జల్లించండి. అంటే వస్త్రగాళితో అని గుడ్డలో జల్లించేవారు. ఎప్పుడంటే జల్లిళ్ళు వచ్చినాయి కాబట్టి జల్లిస్తున్నాం ఆ పీస్ తీసేయడానికి. ఆ గుడ్డలో తీసుకుని ఏం చేయాలంటే దీన్ని అజీర్ణం ఉన్న వాళ్ళు ఈ సొంటి కొద్దిగా వాము తీసుకోండి. 100 గ్రాముల సొంటి తీసుకుంటే 25 గ్రాములు వాము తీసుకుని ఆ వాముని బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపించేసి సన్నటి చూర్ణం చేసుకోండి. వాము వేపించి ముందర ఏం చేస్తారంటే ఒకసారి బాగా నలిపి చెరిగేస్తే పై పొట్టిపోతుంది. లేకపోతే కొంచెం వేడి చేసి నలిపేసినా కూడా పై పొట్టిపోతుంది అనమాట. ఆ వాటిని వేపించుకుని చూర్ణం చేసుకోండి. 100 గ్రాములు సొంటి చూర్ణంలో 25 గ్రాములు వాము వేపించిన వాము చూర్ణం కలుపుకోవాలి. వీటిని ఏం చేయాలంటే గాజెస్ కానీ గాజు బౌల్లో కానీ పోసుకుని అవి పూర్తిగా నానిపోయేలాగా నిమ్మరసం పిండండి. నిమ్మరసం పిండి ఎండలో పెట్టండి. ఒక 2-3 రోజులు ఎండి ఆరిపోయిన తర్వాత మళ్ళీ నిమ్మరసం పిండి కలిపి మళ్ళీ ఎండలో పెట్టండి. ఇలా ఒక 3-4 సార్లు చేసేటోడికి ఏమవుతుందంటే ఒక పేస్ట్ లాగా తయారవుతుంది అది. దీన్ని ఏం చేయాలంటే మీరు జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకుంటే బాగా ఆరిన తర్వాత, బాగా ఆరడం అంటే పౌడర్ అవ్వదు, ఒక పేస్ట్ లాగా అవుతుంది. గట్టి పేస్ట్ అయ్యేదాకా ఆరబెట్టండి. దాన్ని ఉదయం పరగడుపున లెగ్గానే ఒక 4 పల్లి గింజలు అంత, అంటే 2 పల్లి గింజలు, 2 పల్లి గింజలు అంటే మన వేరుశనగ గుళ్ళు, 2 గింజల నుంచి 4 సైజు, 6 కూడా తినొచ్చు మీ శరీరం బరువును బట్టి. పరగడుపున సాయంత్రం మళ్ళీ భోజనం చేయడానికి ఒక గంట ముందర ఇలాగ 2-3 సార్లు తిన్నారనుకోండి, మీకు సర్వ అజీర్ణాలు తగ్గిస్తుంది. ఇది ఎటువంటి అజీర్ణం కూడా మీ బాడీలో ఉండదు. అలాగే పైత్యం పెరిగిపోవడం వల్ల ఒంటి దురదలు వస్తాయి కదా, అటువంటి దురదలు కూడా తగ్గిపోతాయి. లివర్ మంచి యాక్టివ్ అయ్యి, ఎవరికైతే ఫ్యాటీ లివర్ ఉందో గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఇలాంటి ఫ్యాటీ లివర్, ఈ లివర్ యొక్క శక్తిని పెంచి, జీర్ణశక్తిని పెంచి మీరు తిన్న ఆహారం చక్కగా అరిగిపోయి మీ శరీరానికి వంట పట్టడంలో నేను చెప్పిన ఈ లేహ్యం అనేది అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. మీ లివర్ బాగవుతుంది, ఆకలి పెరుగుతుంది, కడుపులో క్రిములు తగ్గుతాయి, మీరు తిన్న ఆహారం చక్కగా మీ శరీరానికి పట్టుకుంటుంది. ఇన్ని రకాల పనులు నేను చెప్పిన ఈ అల్లం మురబ్బా అనొచ్చు దీన్ని. అంటే మనం దాన్ని రకరకాలుగా వాడుకోవచ్చు. దాన్ని పంచదార పాకం పట్టొచ్చు, ఎన్నో రకాలు చేసుకోవచ్చు అనమాట. అన్నీ కూడా మీ చర్మవ్యాధులు, అంటే మీ శరీరంలో రక్తంలో ఉన్న పైత్యాన్ని తగ్గించి మీ చర్మవ్యాధులు తగ్గించడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. సేమ్ దీన్నే మీరు ఒక డ్రింక్గా కూడా వాడుకోవచ్చు. ఎలాగా అంటే ఈ అల్లం రసం ఒక 200 గ్రాములు తీసుకోండి. తీసుకుని దీంట్లో ఒక 100 గ్రాములు తేనె కలుపుకోండి. ఒక 200 గ్రాములు వెనిగర్ కలుపుకోండి. కొద్దిగా చక్కెర, తేనె షుగర్ సరిపోదనుకుంటే కొద్దిగా చక్కెర వేసుకోండి. దీన్ని ఏం చేస్తారంటే పొయ్యి మీద పెట్టి చక్కగా కాసుకోండి. దీన్ని ఏదైతే మనం ఈ వెనిగర్ కలిపామో ఆ వెనిగర్ ఎగిరిపోయి ఈ హనీ టైప్లో, అంటే తేనె ఎంత చక్కగా ఉందో తేనె పాకంలాగా కాసుకోవాలన్నమాట. దీన్ని ఈ అల్లం రసము ఆ వెనిగర్ కూడా ఇందులో కలిసిపోవాలి. కలిసిపోయి తేనె ఒకటి మిగిలిలాగా చూసుకుని దాన్ని సీసాలో పెట్టుకుంటే చాలా నిల్వ ఉంటుంది. అది 1 నెల కానీ 2 నెలలు 3 నెలలకు కూడా ఏమవుతుంది. హనీ ఉంది కదా, అందుకనమాట. దాన్ని ఉదయం సాయంత్రం 1 స్పూన్ కనుక తీసుకున్నారనుకోండి, మీ కడుపులో గ్యాసు, అజీర్ణం, పొట్టలో ఉన్న నులిపురుగులు ఇవన్నీ పోయి, దాన్ని ఏం చేస్తారంటే అలా తీసుకోవడం ఘాటుగా ఉంటే కనుక చక్కగా నీళ్ళలో కలుపుకుని ఒక టీలో తీసుకోండి. టీ తాగి అలవాటు ఉన్నవాళ్ళు, టీ తాగకపోతే తలపోటు వస్తుంది అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 50 గ్రాముల టీ డికాక్షన్ కూడా ఇందులో కలిపి అది కూడా ఎగిరిపోయేదాకా వండుకోండి. దీన్ని వండుకుంటే ఒక అద్భుతమైన హెర్బల్ టీ అవుతుంది అన్నమాట. ఇది అల్లం, వెనిగర్, తేనె, టీ డికాక్షన్, ఈ 4 కలుపుకోండి. ఈ 4 కలుపుకుని దీన్ని తేనె పాకంగా వండుకుని ఒక సీసాలో పోసి డైలీ ఉదయం సాయంత్రం చిన్న పిల్లల కాడి నుంచి అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు. ఇందులో డైరెక్ట్ షుగర్ లేదు కాబట్టి, హనీ మనం తీపి కోసం వాడుకుంటున్నాం కాబట్టి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు కూడా తక్కువ మోతాదులో కలిపి చక్కగా టీలా తీసుకుంటే టీ తాగినట్టు ఉంటుంది. వేడివేడిగా తాగితే మీ అన్ని రకాలైన అజీర్ణాలు తగ్గుతాయి,
మీ పొట్టలో గ్యాస్ తగ్గుతుంది. ఈ పులిత్రేణుకులు రిఫ్లెక్షన్ అనేది కూడా తగ్గడానికి అవకాశం ఉంది. దీంట్లో సాల్ట్ కూడా కావాలంటే కొద్దిగా కలుపుకోవచ్చు. కలుపుకుని కనుక మీరు తీసుకున్నారనుకోండి, ఒక అమృతమైన టీ అన్నమాట. ఇది అమృతం లేక పనిచేసే టీ. అంచేత అల్లంలో మీకు ఇప్పుడు 2 రకాలైన చిట్కాలు చెప్పాను. ఈ 2 రకాలు ఈ వీడియోని జాగ్రత్తగా చూసి స్లోగా చెప్తున్నాను నేను. దాన్ని మళ్ళీ మళ్ళీ చూసి ఈ 2 రాసుకుని, వెరీ సింపుల్ అనమాట. అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు అందరూ వాడుకోవచ్చు. పిల్లలు అన్నం తింటలేదు, పేసి పెడుతున్నారు, వాళ్ళని అటు తిప్పి ఇటు తిప్పి ఎంతో తినిపించవలసి వస్తుంది అనుకున్న వాళ్ళు కూడా నేను చెప్పిన అల్లం, వాము, అందులో ఉప్పు కూడా వేసుకోండి. సైంధవలానం వేసుకుని అందులో 100 గ్రాములకి ఒక 10 గ్రాములు సైంధవలానం కూడా వేసుకుని ఆ నిమ్మకాయ పిండి ఊరబెట్టారనుకోండి. నేను ముందర చెప్పినప్పుడు సైంధవలానం చెప్పలా. సైంధవలానం లేకపోతే మామూలు ఉప్పు కూడా వేసుకోవచ్చు. తినటానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళ అజీర్ణం తగ్గిపోయి వాళ్ళు బయట నుంచి రాగానే ఏది పెడితే అది చక్కగా తినేసి ఆడుకుంటారు. ఓకేనండి, నమస్కారం.